ఈ సమాజంలో ఎట్లున్నారంటే వాళ్ళ పిల్లలు పండగకు మంచి బట్టలు వేసుకోవాలి, మన పిల్లలు చినిగిన బట్టలు వేసుకోవాలి, పాత బట్టలు వేసుకోవాలి. వాళ్ళ పిల్లలు థమ్స్ అప్ తాగాలి, మన పిల్లలు నీళ్ళు తాగాలి. వాళ్ళ పిల్లలు మంచి షూస్ వేసుకోవాలి, మన పిల్లలు చెప్పులు లేకుండా పర్వాలేదు. వాళ్ళ పిల్లలు కార్లలో తిరగాలి, బండ్ల మీద తిరగాలి. మన పిల్లలు నడకతో నడవాలి లేదా సైకిల్ మీద నడవాలి. వాళ్ళ పిల్లలు మంచి ఫుడ్ తినాలి, మన పిల్లలు ఆకుకూరలతో తిన్నా బాధలు వస్తుంది. ఎలా ఉన్నా సరే వాళ్ళకు కంటే తగ్గినట్టుగా ఉంటేనే మనకు ఎవరైనా మెచ్చుతారు. లేదు మనం ఒకరి కింద చేయి చాచకుండా మనం బ్రతుకుతున్నామని అంటే సహించని జనాలు అంటే మందికి అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జనాలు, మన రిలేషన్, మన తోబుట్టులే మనకు ముందు వెళ్తుంటే వెనుకకు తాడబట్టి లాగుతారు. కానీ నీ పిల్లలు అదే రోజు థమ్స్ అప్ తాగితే మా పిల్లలకు కొనియొచ్చు కదా. నీ పిల్లలకు నువ్వు బట్టలు తీసుకుంటే మా పిల్లలకు కొనియొచ్చు కదా. నీ పిల్లలకు నువ్వు బండ్లపైన తిప్పితే మా పిల్లలకు తిప్పొచ్చు కదా. అది మాత్రం వద్దు. ఎంతసేపు నీ పిల్లలు, నీ సంసారం, మీరు ఎంత చక్కగా ఉండాలి. ఎవరైనా ఎదుగుతున్నారని అంటే దానికి ఎట్లా తొక్కాలి, దానికి ఎట్లా పండబెట్టాలి, లేకపోతే దానికి ఎట్లా ఏ రకంగా వెనుకకు లాగాలి. ఒకరి కోసం ఒకరు బతికే కాలం కాదు ఇది. తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం బ్రతికే రోజులు ఇవి. ఏదో దారి మీద పోయే కుక్కలు మొరుగుతున్నాయని అంటే అది ఎంతసేపు మొరిగి అది దానికి నొప్పి వచ్చినప్పుడు అదే